శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం వరమహాలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటాము కదా. ఈరోజు నేను వ్రతం చేసుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా ఇచ్చే వెళ్తాను. రూపు తీసుకోవడానికైతే షాప్కి వచ్చాము. 1 గ్రామ్ రూప్ ఇది 9000 చేంజ్ ఎంతో పడింది. అండ్ ఇంకా ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి, చూస్తున్నాము. అమ్మవారిది చిన్న విగ్రహం అయితే ఎంత క్యూట్గా ఉందో. ఇదైతే హ్యాలోలో వస్తుంది విగ్రహం. అరౌండ్ 8000 అలా పడుతుంది చేంజ్. ఇంకా అమ్మవారి కోసం వెండి పూలు అయితే తీసుకుందామని అనుకున్నాము. నార్మల్గా అష్టోత్తర శతనామావళి అవి ఏమైనా చదువుకుంటే మనకి 108 ఉంటాయి కదా. సో 108 పువ్వులు అయితే ఉంటాయి ఇందులో. 108 పువ్వులతో మనం పూజ చేసుకోవడానికి అయితే బాగుంటుంది కదా. ఇంకా అమ్మవారికి ఇష్టమైన 5 రకాల ప్రసాదాలు అయితే తయారు చేస్తున్నాము. పరమాన్నం, పులిహార, గారెలు, చలివిడి వడపప్పు, అలాగే శనగలు. 5 రకాల ప్రసాదాలు అయితే చేస్తున్నాను. వరలక్ష్మీదేవి అంటే వరాలు ఇచ్చే తల్లి. ధనం ఒకటే కాదు, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతాన సౌఖ్యం, ఆయుష్ అన్ని రకాలుగా మనం ఈ పూజ చేసుకుంటాము. దేవుడికి దీపారాధన చేస్తాము, నైవేద్యం సమర్పిస్తాము, హారతి, కర్పూరం అన్నీ ఇస్తాము. కానీ మనసు అనేది లగ్నం చేస్తున్నామా, దేవుడితో కాసేపన్నా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుతున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడితో మాట్లాడడం ఏంటని అనుకుంటున్నారు కదా. పూజలో అమ్మవారిని ఆవాహనం చేస్తున్నాం అంటే ఏంటి, కలశం రూపంలో సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మన ముందు కొలువై ఉంటుంది. మన ముందు ఒక మనిషి ఉండే మంచి చెడులు, కష్టాలు, సుఖాలు, బాధలు, కోరికలు అన్నీ ఎలా అయితే మనం షేర్ చేసుకుంటామో అలాగే ఆ దేవుడితో కూడా మనం మనసిప్పి మాట్లాడాలి. మీరు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో నమ్మకంతో దేవుడితో మాట్లాడతారో, ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుంది. దీనినే మేనిఫెస్టేషన్ అని కూడా అంటారు. మేనిఫెస్టేషన్ అంటే మీకు ఏదైనా ఒక కోరిక నెరవేరాలి అనుకోండి. సపోజ్ మన బ్యాంక్ అకౌంట్లో ఒక 2 lakhs రావాలి అని అనుకుంటున్నారు అనుకోండి. ఏం చేయాలంటే అది వచ్చినట్టు వస్తే మీరు ఎంత హ్యాపీగా ఉంటారో, లేదు రావాలి అని 100% వస్తుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ యూనివర్స్కి మనం థ్యాంక్ యూ చెప్పాలి. ఇన్ ద సెన్స్ యూనివర్స్ అంటే మనకి భగవంతుడే. సో మనం భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఏంటి ఇలా చేస్తే నిజంగానే డబ్బులు వస్తాయా అని అనుకుంటున్నారు కదా. ఇది మనీ కోసమే కాదండి, ఒక రిలేషన్షిప్ బాగుండాలన్నా, సంతానం కోసమైనా, ఇంకా ఏ రకంగా అన్నా ఒకరిని హాని చేయకుండా మంచి జరిగే విషయం ఏదైనా కానీ అది మీరు జరుగుతుందని 100% నమ్మి దేవుడికి థ్యాంక్ యూ చెప్తూ పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి. అలా గనక ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. జరగడానికైతే టైం పట్టచ్చు, బట్ మనం డౌట్ అనేది పెట్టుకోకూడదు. ఇది జరుగుతుందా లేదా, నిజంగానే జరుగుతుందా, నిజంగానే వస్తుందా, ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఏం మైండ్లో ఉంచుకోకుండా 100% ఆ దేవుణ్ణి నమ్మి చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. దీని గురించి మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అయితే ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. మరి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే ఛానల్ అయితే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో దట్ నేను పెట్టే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ డివోషనల్ వీడియోస్ కానీ మీ దాకా రీచ్ అవుతాయి. అలానే ప్రతిరోజు లలిత సహస్రనామాలు కానీ విష్ణు సహస్రనామాలు కానీ ఇంట్లో వినడం కానీ చదవడం కానీ జరగడం వల్ల చాలా మంచి జరుగుతుంది. మన ఇంట్లో ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది. అలానే మన పిల్లలకు కూడా వినిపించడం ద్వారా వాళ్ళకి కూడా మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల విలువ పెరుగుతుంది. అసలు ఎందుకు వినాలి, ఎందుకు చదవాలి అంటే లలిత సహస్రనామం, సహస్రం అంటే 1000 నామాలు, అమ్మవారి యొక్క 1000 రూపాలు, అలానే 1000 దివ్య నామాలు. అలానే అమ్మవారి యొక్క ప్రతి నామంలో ఒక గుణం, ఒక శక్తి, ఒక తత్వం ఉంటాయి. ఇవి నిత్యం పఠించే వాళ్ళ ఇల్లు సంతోషంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో ఉంటారు. ఈ సంస్కృతి నామాల్లో మన ఋషులు మనకు తెలియని ఎన్నో పాజిటివ్ సీక్రెట్స్ అయితే దాచి ఉంచారు. సో అవి మనకి అర్థం కాకపోయినా అవి మనం వినడం వల్ల, చదవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అండ్ అలానే భగవద్గీత కూడా మనం ఖచ్చితంగా చదవాలి. ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక మహాగ్రంథం భగవద్గీత అనేది. మాకు భగవద్గీత చదవడం రాదు, లేదా శ్లోకాలు చదవడం వచ్చినా దానికి అర్థం తెలియట్లేదు అనే వాళ్ళకి నేను ఒక గురువుగారి నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను.
మీరు ఆ గురువుగారి నెంబర్కి ఒకసారి మెసేజ్ చేస్తే వాట్సాప్లో మీరు ఫ్రీగా భగవద్గీత క్లాసెస్ అనేవి జాయిన్ అవ్వచ్చు. ఒక ముస్లిం తప్పకుండా ఖురాన్ చదువుతాడు, ఒక క్రిస్టియన్ తప్పకుండా బైబిల్ బుక్ చదువుతాడు. కానీ మన హిందూస్కి ఎలాంటి నియమాలు లేవు. వేరే వేరే బుక్స్ ఏయో చదివేదానికన్నా మీరు సెల్ఫ్ డెవలప్మెంట్ అవ్వాలనుకున్నా, మైండ్ ప్రశాంతంగా కాన్షియస్లో ఉండాలన్నా, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, మంచి ఏంటి, చెడేంటి, కష్టమేంటి, సుఖమేంటి, ఇలా మన లైఫ్లో ప్రతి సిచ్యువేషన్లో కూడా భగవద్గీత మనకి చాలా హెల్ప్ చేస్తుంది. మీరు కష్టాల్లో ఉన్నారా, భగవద్గీత వినండి. మీకు డబ్బులు కావాలా, మంచి శాలరీ కావాలి, మంచి జాబ్ కావాలి, భగవద్గీత వినండి. మీరు ప్రెగ్నెంట్గా ఉన్నారా, భగవద్గీత వినండి. మీ లైఫ్లో ఏమైనా మిస్ అయిన ఫీలింగ్, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండాలా, భగవద్గీత వినండి. ఇలా ప్రతి దానికి భగవద్గీత సొల్యూషన్ అని నేనైతే చెప్తాను. మా గురువుగారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు, భగవద్గీతలో మనం ఉచ్చరించే ప్రతి అక్షరం ఒక మంత్రంతో సమానం. ఆ కృష్ణుడు స్వయంగా తన నోటితో చెప్పిన మాటలు భగవద్గీత అనేది. భగవద్గీత కరెక్ట్గా ఉచ్చరించడం నేర్చుకుంటే ఎలాంటి రోగాలు రావు, నిత్యం యవ్వనంగా ఉంటారు. ఎలాంటి కష్టం వచ్చినా దాన్ని దాటడం చాలా ఈజీగా ఉంటుంది. ఆ కృష్ణ పరమాత్ముడు మన తోడై ఉంటాడు అని మా గురువుగారు ఎప్పుడు చెప్తారు. ఇది 10 మందికి తెలియజేయడం, 10 మంది మన ద్వారా కనీసం మీలో ఒక్కలన్నా భగవద్గీత స్టార్ట్ చేసినా నేనైతే చాలా సంతోషంగా ఉంటాను దీనివల్ల. నేను టీనేజ్లో ఉన్నప్పుడు కూడా అందరిలానే దండం పెట్టుకున్నామా, పని చేసుకున్నామా అన్నట్టే ఉండేదాన్ని. పూజ చేయాలన్నా అదొక పనిలాగా ఫీల్ అయ్యేదాన్ని. బట్ నాకు వన్స్ మ్యారేజ్ అయ్యాక అండ్ తని పుట్టాక ఇంకా నాకు డివోషన్ మీద ఇంట్రెస్ట్ అనేది బాగా పెరిగింది. నేను భగవద్గీత ఎలా స్టార్ట్ చేశానంటే, మా సిస్టర్ వాళ్ళ ఇద్దరు అమ్మాయిలకి కూడా ఫస్ట్ నుంచి భగవద్గీత, ఇప్పుడు నేను చెప్పే గురువుగారి దగ్గర భగవద్గీత నేర్చుకుంటారు మా అక్క వాళ్ళ పిల్లలిద్దరూ. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వింటానే ఉండేదాన్ని. ఎప్పుడు వింటూ ఉండేదాన్ని అనమాట వాళ్ళు చెప్పే శ్లోకాలుగా. వాళ్ళని చూసి నాకు కూడా నేర్చుకోవాలనిపించింది. అలాగే తనకి కూడా నేర్పించాలనిపించింది. తను ఇప్పుడు చిన్నవాడే, కానీ వాడికి నేర్పించాలంటే ముందు నేను నేర్చుకొని ఉండాలి కదా. సో ఆ ఇంట్రెస్ట్తో భగవద్గీత అయితే జాయిన్ అయ్యాను. లక్కీగా గురువుగారు అప్పుడే క్లాసెస్ స్టార్ట్ చేయడము, సో నేను కూడా క్లాసెస్లో జాయిన్ అయ్యి చాలా విషయాలు అయితే తెలుసుకున్నాను. సో అలా నా భగవద్గీత జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇంకా అయితే ఇక్కడ ప్రసాదాలు అయితే అన్నీ చేసేసుకున్నాను. ఇంకా అమ్మవారికి పూజ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను. పూజ విధానం అంతా మీకు తెలుసు కదా, సో దాని గురించి ఏం చెప్పట్లేదు. అష్టోత్తర శతనామావళి అయితే చదువుకున్నాను. వెండి పూలు అమ్మవారి దగ్గర పెట్టి పూజ అయితే చేసుకున్నాను. మీకు నిజంగా చెప్తే నమ్మరు, ఒకానొక టైంలో దేవుడి దగ్గరే కూర్చొని నా మనసులో ఉన్న బాధ అంతా దేవుడికే చెప్పుకునేదాన్ని. మా వారి జాబ్ పర్పస్ మీద మేము ఒకళ్ళమే హైదరాబాద్లో ఉండేవాళ్ళం. సో తని పుట్టకముందు అయితే కనీసం, ఇప్పుడైతే తని ఉన్నాడు, ఏదైనా మాట్లాడాలన్నా చెప్పాలన్నా. ఇంతకుముందు అయితే ఇంట్లో ఎవ్వరు ఉండేవారు కాదు. నేను ఒక్కదాన్నే అలా బోర్గా అనిపించేది. కొన్నిసార్లు ఏదైనా ప్రాబ్లం చెప్పుకుందామన్నా ఎవరు ఉండేవారు కాదు. దేవుడి దగ్గరే కూర్చొని దేవుడితోనే మాట్లాడేదాన్ని. నా బాధలు కానీ, సుఖాలు కానీ, కష్టాలు కానీ అన్నీ దేవుడికే చెప్పుకునేదాన్ని, ఆ అమ్మకే. నాకు అలా అమ్మతో మాట్లాడడం అయితే అలవాటయింది. ఈ వీడియోలో అమ్మవారి ఫోటో దగ్గర నుంచి పువ్వు పడుతుంది, మీరు అబ్జర్వ్ చేయండి. నేను మాట్లాడేటప్పుడు అమ్మతో ఎప్పుడు చెప్తా ఉండేదాన్ని, అమ్మ నా మాటలు వింటున్నావా, వింటే నాకు ఏదో ఒక సంకేతం ఇవ్వి, అట్లీస్ట్ పువ్వు పడేసేయి. సో అలా ఏదన్నా కొన్నిసార్లు చూసేదాన్ని, కొన్నిసార్లు ఏముండేది కాదు. కొన్నిసార్లు సాడ్గా ఫీల్ అయ్యేదాన్ని. కొన్నిసార్లు ఏదైనా నిజంగానే పువ్వు పడితే హ్యాపీ అయిపోయేదాన్ని ఆ రోజైతే. దేవుడు వింటున్నాడు నా మాట అని చెప్పి. సో అలా నాకు అలవాటయింది. నేను అడుగుతూ ఉంటాను దేవుడితో మాట్లాడుతున్నప్పుడు, విన్నావా నా మాట, వినేటట్టయితే ఏదన్నా నాకు సంకేతం ఇవ్వు తల్లి, అలా అలా మాట్లాడుతూ ఉండేదాన్ని. సో అదే అలవాటులో నేను పూజ చేశాను. పూజ చేశాక మా మా వారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మా వారు ఇలా రికార్డ్ చేయడానికి అయితే లోపలికి వచ్చారు. చూడండి అమ్మవారి దగ్గర పువ్వు అయితే ఎలా పడిందో. అసలు హ్యాపీ అయితే నేనైతే. ఇంకేం కావాలి చెప్పండి ఈ లైఫ్కి, ఈ మాత్రం సరిపోదా? నా డివోషనల్ జర్నీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అండ్ మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.